దేవీపురం అనే గ్రామంలో చంద్రయ్య, సుమతి అనే భార్యాభర్తలుండేవారు. వారు చాలా పేదవారు, అయినా మనసులో మంచివారు, నిజాయితీపరులు. సుమతి ప్రతిరోజు పొలంలో రోజూ కూలీగా పనిచేసేది. చంద్రయ్య దొరికిన కూలీ పని చేసుకుంటూ ఉండేవాడు. వీరి సంపాదన 3 పూటల భోజనానికి కూడా సరిగ్గా సరిపోయేదే కాదు. ఒక రోజున చంద్రయ్య పనికి వెళ్తూ ఉండగా అక్కడి ప్రజలు ఇతన్ని చూసి నవ్వుతూ ఉండేవారు. చంద్రయ్య అవేమీ పట్టించుకోకుండా పనికి వెళ్లేవాడు. తన భార్య నీళ్ల కోసం బోరింగ్ దగ్గరికి వెళ్తే అక్కడున్నవారు సుమతిని చూసి నవ్వుతూ ఉంటారు. ఎందుకండి ఇక్కడ వారందరూ మనల్ని చూసి చిన్నచూపు చూస్తున్నారు? ఈ రోజు నీళ్ల కోసం వెళ్తే అక్కడి వారి ప్రవర్తన వేరేలా కనిపించింది. అప్పుడు నాకనిపించింది పేదవారికి అందరూ దూరంగా ఉంటారని. అవును సుమతి, వారికి మనం ఏ హాని చెయ్యకున్నా పక్క వాళ్ళు బాధలో ఉండడం చూసి నవ్వుకుంటూ ఉంటారు. వాళ్ళని పట్టించుకోకుండా మన పని మనం చేసుకుందాం, లేకపోతే మనల్ని ఇంకా కష్టాల్లో పడేస్తారు. కాబట్టి మనం ఎల్లప్పుడూ మంచి చేద్దాం. నాకు బాగా ఆకలిగా ఉంది, పద వెళ్ళి భోంచేద్దాం. అయ్యో, మాటల్లో పడి ఆ విషయమే మర్చిపోయాను. మీరు వెళ్ళి స్నానం చేసిరండి, కలిసి తిందాం అని ఇద్దరూ కలిసి భోజనం చేసి నిద్రపోతారు. ఇక మరుసటి రోజు సుమతి పనులన్నీ ముగించుకొని పనికి వెళ్లడానికి బయట నిలబడి ఉంటుంది. భర్త సుమతి దగ్గరకొచ్చి, ఈరోజు ఇంటికి రావటానికి ఆలస్యం అవుద్ది, కాబట్టి నా కోసం ఎదురు చూడకుండా నువ్వు తినేసి పడుకో. అలాగేనండి అని చెప్పి ఇద్దరూ తమ తమ పనుల్లోకి వెళ్లిపోతారు. సుమతి పొలంలో పనిచేసి దాహంగా ఉండడంతో దూరాన ఉన్న చెట్టు కింద పెట్టిన కుండ దగ్గరికి నడుచుకుంటూ వెళ్లి చూస్తుంది. ఆ కుండలో నీళ్లుండవు. హర్రరే, కుండలో నీళ్లైపోయాయే. ఊళ్ళో ఉన్న ఒకే ఒక బావి దగ్గరికి వెళ్లి తెచ్చుకోవలసిందే ఇప్పుడు అని అనుకుని నడుచుకుంటూ బావి దగ్గరకు వెళ్లి నీళ్లు తీసుకుని పొలం వద్దకు వెళ్తూ ఉంటుంది. దారిలో ఒక పెద్ద కారు సుమతి దగ్గర ఆగుతుంది. అందులో ఉన్న ఒక వ్యక్తి కారు దిగి సుమతి దగ్గరకు వెళ్తారు. చెల్లెమ్మా, నాకు చాలా దాహంగా ఉంది. ఊళ్ళో ఎక్కడా కూడా నీటి జాడే కనిపించట్లేదు. కాస్త నీళ్ళిచ్చి నా దాహం తీర్చమ్మా. ఇదిగోండన్నయ్య, ఈ కుండ నిండా నీళ్లున్నాయి, వీటితో మీ దాహాన్ని తీర్చుకోండి అని ఆ నీటి కుండను ఆ వ్యక్తికిస్తుంది. దాన్ని తీసుకుని గబగబా నీళ్లు తాగి తన దాహాన్ని తీర్చుకుంటాడు. నీకు చాలా కృతజ్ఞతలు చెల్లి, సమయానికొచ్చి నా దాహాన్ని తీర్చావు. ఇంత చిన్న సహాయానికి కృతజ్ఞతలు ఎందుకులేండన్నయ్య? సరే చెల్లి, నాకు ఆలస్యం అవుతుంది. నేనింక చాలా దూరం ప్రయాణించాలి. ఇంక నేను బయలుదేరతాను అని చెప్పి కారెక్కి వెళ్లిపోతాడు. సుమతి పొలం పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లిపోతుంది. ఆ రోజు సాయంత్రం నుండి వర్షం భారీగా కురుస్తూ ఉంటుంది. ఆ వ్యక్తి రోడ్డుపై వెళ్తూ ఉండగా తన కారు ఒక గుంతలో పడి ఇరుక్కుపోతుంది. ఎంత ప్రయత్నించినా కారు ముందుకే కదలదు. అయ్యో, ఇప్పుడే ఈ కారు గుంటలో ఇరుక్కుపోవాలా అని అనుకుంటూ దారిలో వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను పిలుస్తాడు. బాబూ, నా కారు గొంతులో ఇరుక్కుపోయింది. కాస్త మీరు సహాయం చేస్తే నేను కూడా ఇంటికెళ్తాను. ఓ పోవయ్యా, మాకేం పనిలేదనుకున్నావా? అసలే వర్షం పడుతుంటే మధ్యలో నీ గోలొకటి అంటూ విసుక్కుంటూ వెళ్లిపోతారు. ఆ సమయంలో చంద్రయ్య ఆ కారు ఆగిన దారిలోనే ఇంటికి వెళుతూ ఉండగా ఆ వ్యక్తి చంద్రయ్యను చూసి ఆపి విషయాన్ని చెబుతాడు. అదేం పర్వాలేదండి, నేను మీకు సాయం చేస్తాను అంటూ కారు వెనకాల నుండి నెడుతూ ఉంటాడు. ఆ వ్యక్తి కారుని రైస్ చేస్తూ ఉండగా ఆ గుంతలోని బురదంతా చంద్రయ్య మీద పడి బట్టలు నానిపోతాయి. అయినా పట్టించుకోకుండా ముందుకు నెట్టి ఆ కారుని గుంటలో నుండి బయటికి వచ్చేలా చేస్తాడు. అప్పుడా వ్యక్తి కారులో నుండి బయటకు దిగి, అయ్యయ్యో, బురదంతా మీ మీద పడిందే. పర్లేదులేండి, నేను ఇంటికెళ్ళి శుభ్రం చేసుకుంటానులేండి. మీరెంత మంచివారండి. ఈ సమయంలో మీరే గనక లేకపోతే నేనిక్కడ ఇరుక్కుపోయేవాణ్ణి అంటూ తన జేబులోని పర్సును తీసి డబ్బులిస్తూ, నా సంతోషం కోసం ఈ డబ్బును తీసుకోండి. అయ్యా క్షమించండి, నేను కష్టాన్ని నమ్ముకున్నాను. ఇలా తేరగా వచ్చే డబ్బులు తీసుకోను. మీరు గొప్పింటాలులా కనిపిస్తున్నారు. మీకు వీలైతే ఏదైనా ఉద్యోగం చూపించండి, నేనే మీకు రుణపడి ఉంటాను. కోసి ఉద్యోగమేగా, నేను మీకు ఇప్పిస్తాను. నాకు చాలా కంపెనీలున్నాయి, వాటిల్లో ఏదో ఒక కంపెనీలో నేను పెట్టిస్తాను అని చెబుతాడు. అతని మాటలకు ఆలోచనలో పడిన చంద్రయ్య, పట్నంలోనా? అక్కడ నాకు ఎవ్వరూ లేరండి. మరి నేను అక్కడే ఉండాలంటే ఎట్ట చెప్పండి? మీరేమీ కంగారు పడకండి. మీకు ఉండటానికి ఇల్లు, చేయటానికి పని, నెలకి జీతం అన్నీ వచ్చేలా నేను చూసుకుంటాను
నేను ఎల్లుండొచ్చి మిమ్మల్ని నా కారులో తీసుకెళ్తాను, మీరు సిద్ధంగా ఉండండి అని తన విజిటింగ్ కార్డుని చంద్రయ్య చేతిలో పెట్టి కారెక్కి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. చంద్రయ్య ఇంటికెళ్ళి జరిగిందంతా తన భార్యకి చెబుతాడు. పోనీలేండి, ఇలాగైనా మన కష్టాలు తొలగిపోతే మనం కూడా అందరిలా ఆనందంగా ఉండొచ్చు. తనిచ్చిన మాట ప్రకారంగానే ఆ వ్యక్తి చంద్రయ్య ఇంటి ముందు కారాపి దిగుతాడు. అక్కడున్న వారందరూ ఆ కారును చూసి ఆశ్చర్యపోతారు. చంద్రయ్య గారు, చంద్రయ్య గారు అని పిలవగానే చంద్రయ్య బయటకొస్తాడు. రండి బాబు, రండి అంటూ లోపలికి ఆహ్వానిస్తాడు. సుమతి, సుమతి, తొందరగా రా, పట్నం బాబు గారు వచ్చారు. ఆ వస్తున్నానండి అంటూ గదిలోకి వచ్చి ఆ వ్యక్తిని చూసి, అన్నయ్య మీరా, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను చెల్లెమ్మా, ఇది మీ ఇల్లా? అవునన్నయ్య, వీరే మా శ్రీవారు. వీరు కూడా నీలాగే చాలా మంచివారు. ఇదంతా చూసిన చంద్రయ్య, మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా? అవునండి అంటూ సుమతి జరిగిందంతా చెప్తుంది. ఆ విధంగా అన్నయ్య నాకు పరిచయమయ్యారండి అని చెప్తూ ఉండగా ఆ వ్యక్తి, చెల్లెమ్మ, మీరన్నీ సర్దుకున్నారుగా, మనకి సమయం లేదు, మనం చాలా దూరం ప్రయాణించాలి అని చెప్పి ఆ వ్యక్తి చంద్రయ్యను సుమతిని కారులో తీసుకుని పట్నానికి వెళ్తాడు. తనకున్న కంపెనీలో ఇద్దరికి పనిని కుదిర్చి వారికో ఇల్లును కూడా ఏర్పాటు చేస్తాడు. ఇక ఆ రోజు నుండి చంద్రయ్య, సుమతి కంపెనీలో పనిచేస్తూ ఆనందంగా జీవిస్తూ ఉంటారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం.